చట్టం రాగానే అన్ని గ్రామాలకి హక్కుల రికార్డు తయారు చేసుకోవటం. ఎట్లా తయారు చేసుకుంటాం మనం ఇంతకుముందు మాట్లాడాం. ఒకసారి హక్కుల రికార్డు తయారైనాక ఎవరికి ఎట్లా భూమి వచ్చినా రికార్డుకి ఎక్కాలి. ఏ విధంగా భూమి రావచ్చు అనడానికి ముసాయిదా చట్టం మీరు చూస్తే ఇప్పటికున్న దాని ప్రకారం 18 రకాలుగా భూమి వచ్చే అవకాశం. మీరు కొనుగోలు చేయొచ్చు, లేకపోతే ఎవరితోటైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వీలునామా ద్వారా రావచ్చు, భాగ పంపకాల ద్వారా రావచ్చు, కోర్టు ఆర్డర్ ద్వారా రావచ్చు, ప్రభుత్వం ఇచ్చే అసైన్మెంట్ ద్వారా రావచ్చు, ఆక్షన్ ద్వారా రావచ్చు, సేల్ సర్టిఫికేట్ ద్వారా. ఇవన్నీ ఒక 18 రకాలు ఉన్నాయి. ఈ 18 రకాలుగా మీకు భూమి వస్తే ఎట్లా మ్యూటేషన్ చేయించుకోవాలనడానికి 3 సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. 5, 7, 8. 5 ఏమో రిజిస్ట్రేషన్ ద్వారా వస్తే, 7 ఏమో వారసత్వం, భాగ పంపకాలు, వీలునామా. మిగతా అన్ని 8లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకేసారి జరిగిపోతుంది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే మ్యూటేషన్ చేసేస్తారు. అది సెక్షన్ 5లో ఉంటుంది. 7 ఏమో వారసత్వం, భాగ పంపకాలు. మీకు భూమి గనక వారసత్వంగా కానీ భాగ పంపకాల ద్వారా కానీ వీలునామా ద్వారా కానీ వస్తే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్. వారు విచారణ చేస్తారు, నోటీసులు ఇస్తారు. ఎంక్వైరీలో ఇబ్బంది లేదని తేలితే మ్యూటేషన్ చేసేస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా నిర్ణీత కాల వ్యవధిలో చేయాలని చట్టం చెప్తుంది. ఎంత పీరియడ్ అనేది రూల్స్లో వస్తుంది. ఆ పీరియడ్ దాటిన తర్వాత కూడా మ్యూటేషన్ చేయలేదనుకోండి, సపోజ్ 30 రోజులు గడివిచ్చింది రూల్స్లో, 30 రోజులు అయిన తర్వాత కూడా తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే 31 రోజు మ్యూటేషన్ అయినట్టుగా రికార్డ్ మారిపోతుంది, కంప్యూటర్ మార్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు డిలే చేయకుండా ఉండడానికి, తహసీల్దారు విపరీత కాలయాపన చేయకుండా ఉండడానికి కొంత గడువు ఇచ్చారు. ఆ గడువు లోపల చేయకపోతే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. 8 మిగతా మార్గాల ద్వారా వచ్చినప్పుడు తహసీల్దార్ చేయడానికి లేదు, ఆర్డీఓ చేయాలని ముసాయిదా చెప్తుంది. ఎందుకంటే కోర్టు కేసుల ద్వారా వచ్చినప్పుడు మీరు కొంత ఎంక్వైరీ ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆర్డీఓ స్థాయిలో మ్యూటేషన్ కోసం పెట్టారు. ఇదే పని ఆర్డీఓ చేస్తాడు. ఆర్డీఓ విచారణ కనుక తెలితే ఆర్డీఓ మ్యూటేషన్ చేస్తాడు. ఈ 3 సెక్షన్ 5, 7, 8. ఈ చట్టానికి గుండెకాయ లాంటి 4 సెక్షన్లు. 4, 5, 7, 8. 4 కింద రికార్డులో సవరణ, కొత్త రికార్డు తయారీ. 5 కింద రిజిస్ట్రేషన్ ద్వారా మ్యూటేషన్. 7 కింద వారసత్వంగా వచ్చిన వాటికి మ్యూటేషన్. మిగతా మ్యూటేషన్ 8 కింద ఉంటాయి. 6వ సెక్షన్ ఎందుకు మధ్యలో ఏముందంటే సాదా బైనామాల ద్వారా వస్తే చేసుకోవడానికి సెక్షన్ 6. ఇవి చాలా ప్రధానమైనవి. ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఎవరైతే అందరు దీంట్లో పాల్గొన్నారో ఒక కేర్ ఏం తీసుకున్నామంటే, ఈ చట్టం ఈ రోజు సమస్యల పరిష్కారం మాత్రమే కాదు, రాబోయే అవసరాలు తీర్చాలి. దీనికి తెలంగాణలో 1936 నుంచి అమల్లో ఉన్న 6 చట్టాల అమలు ఎట్లుందో చూసాం. తెలంగాణకి ఈ ముసాయిదా గనక చట్టం అయితే 5వ 6 చట్టం. 1936లో ఒక 6 చట్టం వచ్చింది, 48లో వచ్చింది, 71లో వచ్చింది, 2020లో వచ్చింది. ఆ చట్టం యొక్క అమలు ఎట్లుంది, అటు అనుభవాలు ఏంటినో పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు మన చుట్టూ ఒక 18 రాష్ట్రాలలో 6 చట్టం అమలు ఏ విధంగా జరుగుతుందో వాటి అనుభవాలని, అక్కడ ఏ చట్టంలో ఏముందో పరిశీలించి అన్ని చోట్లకి వెళ్ళి కొంచెం మంచిని స్వీకరించి ముసాయిదా తయారు చేసే ప్రయత్నం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పాలి, అసలు 6 ఎందుకు అనేది ఇంపార్టెంట్. అసలు 6 రికార్డు ఎందుకు రాస్తారు? ఒకప్పుడు ఇది తెలంగాణ ప్రాంతానికి హక్కుల రికార్డు ఉండేదే కాదు. ఏముండేదంటే భూముల్ని కొలిసినప్పుడు తయారు చేసిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఉండేది, పన్నులు వసూలు చేసుకున్నప్పుడు రాసుకునే గ్రామ లెక్కలు ఉండేవి, అంతే తప్ప వేరే రికార్డు లేదు. ఈ హక్కుల రికార్డు చేయాలని చెప్పింది బ్రిటిష్ కాన్సెప్ట్. బ్రిటిష్ పరిపాలకులు ఏమన్నారంటే హక్కుల రికార్డు లేకపోతే పన్ను వసూలు కష్టమవుతుంది, ప్రతి గ్రామానికి హక్కుల రికార్డు ఉండాలని చెప్పితే మనం 1936 నుంచి ఈ విధంగా హక్కుల రికార్డు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు హక్కుల రికార్డు ఎందుకు పనికొచ్చేది? కేవలం పంట రుణాలు తెచ్చుకోవడానికో లేకపోతే సబ్సిడీ విత్తనాలకు మాత్రమే పనికొచ్చేది హక్కుల రికార్డు. కానీ ఈ రోజున ఆ భూమిని ఏం చేయాలనుకున్నా హక్కుల రికార్డే ప్రధానం. మీరు భూమిని అమ్ముకోవాలంటే అందులో పేరు ఉండాలి, బ్యాంకు మీకు లోన్ ఇవ్వాలంటే పేరు ఉండాలి. అన్నిటికీ ఇది కీలకమైంది కాబట్టి హక్కుల రికార్డు యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది. మీరు 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే రికార్డు గురించి ఎవరు పట్టించుకోలే. భూమి ఉంది, దున్నుకుంటున్నాం, పండించుకున్నాం తప్ప రికార్డు లేకపోతే ఏం నష్టం జరగల. కానీ ఇప్పుడు నష్టం పెరిగింది కాబట్టి అందరూ ఇప్పుడు రికార్డుల వైపున చూస్తున్నారు. అందుకే 6 చట్టం చాలా కీలకమవుతుంది, హక్కుల రికార్డు కీలకమవుతుంది. హక్కుల రికార్డు నిర్వహణ చాలా అంశాలతో ముడిపడి ఉంది. మీరు గనక అంటే ఏ ప్రభుత్వం అయినా హక్కుల రికార్డు గనక ప్రాపర్గా నిర్వహిస్తే నేరాల సంఖ్య తగ్గుతుంది, రైతుల ఆదాయాలు పెరుగుతాయి, రైతుల కష్టాలు తీరుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కీలకంగా తీసుకొని దేశానికి ఒక తలమానికంగా ఉండే మంచి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది 4 గోడల మధ్య నుంచి చట్టం చేసి అసెంబ్లీలో పాస్ చేసుకోవడం కాకుండా అందరి సూచనలు ఏమని ప్రజల్లో పెట్టారు. మనం అందరం కూడా చర్చిస్తున్నాం.